ఎక్కువగా సినిమాలు ఎంతవరకు ప్రభావం చేపిస్తున్నాయి యువత మీద అని చెప్పి అనే విధంగా చెప్తూ వచ్చాను. ఎంతో ఇంప్రెస్ అయింది అని చెప్పిన పాయింట్లు కానండి, ఎంతో ఇంప్రెస్ అయింది. నిజంగా సినిమాలు ఎంతవరకు ప్రభావం చేస్తున్నాయి అని ఇంకో పాయింట్ కూడా చెప్పారు. మంచి కంటే చెడు ఎక్కువ ఇంప్రెస్ చేస్తుంది అని చెప్పాను. దానికి మంచి ఉదాహరణ ఏంటంటే, మనం డైలీ న్యూస్ పేపర్ చూడండి. డైలీ న్యూస్ పేపర్లో ఒక వైపు వచ్చి ఎక్కడో బాంబ్ బ్లాస్ట్ అయిందనో సంథింగ్ ఏమో ఏదో కూలిపోయిందని చెప్పి ఒక పక్కన ఉండి రైట్ సైడ్ ఉండి, లెఫ్ట్ సైడ్ ఏమో ఏదో ఆరోగ్యశ్రీ పథకానికి ఏదో అప్రిషియేషన్ వచ్చింది చెప్పి అవార్డు వచ్చింది చెప్పి పక్కన ఉంటే, సర్వసాధారణంగా మన కళ్ళు ఏం చూస్తాయండి? బాంబ్ బ్లాస్ట్ చూస్తుందా, అప్రిషియేషన్ చూస్తుందా? సర్వసాధారణంగా దాన్నే చూస్తుంది. తండ్రితో ఉంటారా, తండ్రితో ఉంటారా? 80%. నార్మల్గా చెప్పాలంటే అసలు వాళ్ళ యొక్క వాల్యూస్ అనేది అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రుల ప్రభావం ఉంటుంది. కానీ బిడ్డ వయసులో 80% ముందు తల్లితోనే అటాచ్మెంట్ అయి ఉంటుంది బిడ్డ. ఓకే, సో తల్లి ఏదైతే చెప్తుందో, విలువలు ఏదైతే నేర్పుతుందో, బిడ్డ ప్రారంభ దశలో కానీ విధానంలో కానీ ఖచ్చితమైన ఇన్ఫ్లుయెన్స్ అనేది పిల్లల మీద ఉంటుంది. అందుకనే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వెళ్ళినట్టయితే పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా మీ ఏ టంగ్ అని అడిగారు అనుకోండి, ఫాదర్ టంగ్ అన్నాడు. ఏ టంగ్ అంటే ఫాదర్ టంగ్ అని అడుగుతారా, మదర్ టంగ్ అంటే అడుగుతారా? సో ఏంటంటే ఆ విధానం ఏదైతుందో ప్రభావం అనేది ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అనేది మదర్ నుంచే వస్తుంది. సో ఇక్కడ మనం లోతుగా పరిశీలన చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేర్ తీసుకోవాల్సిన తల్లి కానివ్వండి, తల్లి ద్వారా తండ్రి కానివ్వండి, వీళ్ళ పరిశీలన అనేది లోతుగా ఉన్నట్లయితే బిడ్డల మీద అలా మార్పు అనేది మొక్కే ఉన్నప్పుడే సరైన విధంగా మనం మోల్డ్ చేసినట్లయితే మాల్ అయినప్పుడు ప్రాబ్లమే ఉండదు. ఏమండి? సో నా పరిశీలన ద్వారా ఏంటంటే ఈ పిల్లలు సినిమాలపై ప్రభావం చూపుతున్నారు కరెక్టే, మంచి కంటే చెడు ఎక్కువ చూస్తున్నారు. అయితే తల్లిదండ్రులు కానీ మంచి స్నేహితులుగా ఉండి ఒక మంచి ప్రవర్తన, మంచి విధానం, వాల్యూస్ చిన్నప్పటి నుంచి నేర్పుతూ స్నేహభావంగా ఉండి నేర్పి చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా పిల్లల్లో మనం మంచిగా చూపించుకోగలుగుతామండి.